మరి లేట్ లేకుండా సైకాలజీ నుంచి పూర్తిగా మొదటి చాప్టర్ నుంచి పూర్తిగా అన్ని బిట్లను ఇప్పుడు చూసేద్దామండి. మరి మొదటి చాప్టర్ పెరుగుదల వికాసం, శిశు వికాసం గురించి పూర్తిగా లైన్ టు లైన్ చూసేద్దామండి. పూర్తి ర్యాపిడ్ రివిజన్ అయితే కంప్లీట్ చేసేద్దామండి లేట్ లేకుండా. మరి వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలు బిట్ చూద్దామండి. పరిమాణాత్మక మార్పులను సూచించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుదల. రెండవది గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వికాసము. నెక్స్ట్ బిట్ అండి. శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం వయస్సుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధిని ఏమంటారు? శిక్షణ వల్ల కానీ పరిసర ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం వయస్సుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పరిపక్వత అంటారండి, పరిపక్వత. నెక్స్ట్ బిట్ అండి. వికాసము అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది అని తెలియజేయనిది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాసం యొక్క విస్తృతమైన భావనే వీటన్నిటి గురించి కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ అండి. పెరుగుదల లక్షణంగా కానిది ఏది? క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది. శారీరక సంబంధమైనది, జీవితాంతము కొనసాగేది, బహిర్గతంగా కనిపించేది, సంకుచిత భావన కలిగినది. మరి కానిది అంటే ఆన్సర్ ఆప్షన్ బి జీవితాంతము కొనసాగేది. ఈ లక్షణం అనేది పెరుగుదల లక్షణం కానిదండి. నెక్స్ట్. వికాసము శిరస్సు నుండి పాదాభిముఖంగా కింది శరీర భాగాలకు విస్తరించు సూత్రం ఏది? శిరస్సు నుంచి పాదం. ఆన్సర్ ఆప్షన్ బి పాదాభిముఖ సూత్రము. నెక్స్ట్ బిట్టండి. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించు సూత్రం ఏది? వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించు సూత్రము. ఆన్సర్ ఆప్షన్ సి సమీప దూరస్థ వికాస సూత్రము. నెక్స్ట్ బిట్టండి. వికాసము అన్ని దశలలో ఒకే రకంగా ఒకే వేగంగా జరగదు. వికాసము అన్ని దశలలో ఒకే రకంగా ఒకే వేగంగా జరగదు అని వివరించే వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస అసమాన సూత్రము. నెక్స్ట్ అండి. కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి వయోజన దశలో ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు. దీనిని వివరించు వికాస సూత్రం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి వికాస ప్రాగుక్తీకరణ సూత్రము. నెక్స్ట్ అండి. చలన వికాసములో భాగంగా కొందరు శిశువులు 6 నెలలకు నిలబడగలిగితే మరికొందరు 9 నెలలకు నిలబడగలగడం అనేది ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస వైయక్తిక భేదాల సూత్రము. నెక్స్ట్. కండర పటిష్టత, శరీరముపై అదుపు, ఎముకల బలంగా తయారగుట అలాంటి ప్రక్రియలన్నీ అంతర్గతంగా జరిగి అవి ఒకదానితో ఒకటి సమన్వయం చెందటం ద్వారా శిశువు హఠాత్తుగా లేచి నిలబడటను వివరించు వికాస సూత్రం ఏది? హఠాత్తుగా లేచి నిలబడడం అనేది, అమ్మా అని హఠాత్తుగా పిలవడం, ఇవన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్ డి వికాస సంచిత సూత్రాన్ని తెలియజేస్తాయి. నెక్స్ట్. నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజేశాడు.
దీనిని వివరించు వికాస సూత్రం ఏది? సో ఒక వికాసం ఎప్పుడు కూడా సంజ్ఞానాత్మక వికాసంపై ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజేశాడు. దీనిని వివరించు వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ సి, వికాస పరస్పర సంబంధ సూత్రం. వికాస పరస్పర సంబంధ సూత్రం. నెక్స్ట్, ఉద్వేగ వికాసములో భాగంగా సాధారణ ఉద్రిక్తత అయినటువంటి ఆహ్లాదం అనేది తర్వాత ప్రేమ, ఆనందం, ప్రేమ, జాలిగా విడిపోవటమును వివరించే సూత్రం ఏది? ఇక్కడ ఉద్రిక్తత అయినటువంటి ఆహ్లాదం అనేది తర్వాత ఎలాగంటే ఆనందం, ప్రేమ, జాలి ఈ విధంగా విడిపోవడాన్ని వివరించే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం అనేది ఒక సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది అని తెలపడానికి ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడండి. నెక్స్ట్, వికాసం యొక్క అంతిమ లక్ష్యము ఏది? వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి లేదా మార్పు. వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో మార్పు, ఇదే వికాసం యొక్క అంతిమ లక్ష్యము. నెక్స్ట్ అండి, ముఠా దశ అని ఏ దశను అంటారు? ముఠా దశ అని ఏ దశను అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తర బాల్య దశను ముఠా దశ అని కూడా అంటారు. కౌమార దశను చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారెవరు? మరొకసారి అండి, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ డి, స్టాన్లీ హాల్. నెక్స్ట్, నాయకారాధన హీరో వర్షిప్ ఎక్కువగా కనిపించే దశ ఏది? నాయకారాధన. ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ. నెక్స్ట్ అండి, పాత్ర గుర్తింపు రోల్ ఐడెంటిటీ దీనికోసం ప్రాకులాడే వయస్సుగా కౌమార దశ అని చెప్పిన వారు ఎవరు? పాత్ర గుర్తింపు కోసం పాకులాడే వయస్సుగా కౌమార దశను చెప్పిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్, కనిపించని వస్తువును వెతకడం అంటే వస్తు స్థిరత్వ భావన ప్రారంభమయ్యే దశ ఏది? మరొకసారి అండి, కనిపించని వస్తువును వెతకడం అంటే వస్తు స్థిరత్వ భావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ సి, శైశవ దశ. ఇది 8 నెలల తర్వాత ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ప్రారంభమవుతోంది. నెక్స్ట్ అండి, ఒకే వయస్సు గల శిశువులు ఒక చోటకు చేరి ఒకరిని చూచి మరి ఒకరు ఒకే రకమైన ఆటను ఆడుకోవడం ఏ క్రీడ? మరొకసారి అండి, ఒకే వయస్సు గల శిశువులు ఒక చోటకు చేరి ఒకరిని చూచి మరి ఒకరు ఒకే రకమైన ఆటను ఆడుకోవడం అనేది ఏ క్రీడ? ఆన్సర్ ఆప్షన్ డి, సమాంతర క్రీడ. నెక్స్ట్, పిల్లలు వాగుడు కాయ దశగా పిలవబడే వికాస దశ ఏది? వాగుడు కాయ దశ దీని కింద పిలవబడే వికాస దశ ఏది? వాగుడు కాయ దశ. ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశను వాగుడు కాయ దశగా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ పెట్టండి, ఉద్వేగాలు తీవ్రంగా, తరచుగా, అయత్న సిద్ధంగా వస్తూ ఉండే దశ ఏది? తీవ్రంగా వస్తాయి, తరచుగా వస్తాయి, అయత్న సిద్ధంగా వస్తుంటాయి, ఆ దశే. ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ అండి, శైశవ దశలో అత్యంత వేగంగా వికాసం చెందు రెండవ జ్ఞానేంద్రియం ఏది? శైశవ దశలో
అత్యంత వేగంగా వికాసం చెందు రెండవ జ్ఞానేంద్రియం. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ అండి, అతి వేగవంతమైన పెరుగుదల. అతి వేగవంతమైన పెరుగుదల కనిపించు దశ ఏది? అతి వేగవంతమైన పెరుగుదల. ఆన్సర్ ఆప్షన్ డి కౌమార దశ. కౌమార దశ. నెక్స్ట్ బిట్ అండి, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్పియర్మ్యాన్. నెక్స్ట్ అండి, యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీని ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ బి ధార్నడెక్. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఇవాన్ పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ముఖ్య ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్. సామాజిక అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? సామాజిక అభ్యసన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్, సమీప అభివృద్ధి మండలం దీనినే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? జెడ్పీడి భావనను ప్రవేశపెట్టినవారు. ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కి. చాలా ఇంపార్టెంట్ పెట్టండి, వైగోటస్కి. నెక్స్ట్, అభ్యసనంలో స్కఫోల్డింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సమస్య పరిష్కారంలో తాత్కాలిక సహాయం అందించడము అనేది స్కఫోల్డింగ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్టు. మూర్తిమత్వాన్ని అంతర్ముఖుడు ఇంట్రోవర్ట్ మరియు బహిర్ముఖుడు ఎక్స్ట్రోవర్ట్ దీని కింద వర్గీకరించిన వారు ఎవరు? అంతర్ముఖుడు బహిర్ముఖుడు దీని కింద వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి కార్ల్ యంగ్. నెక్స్ట్, మూర్తిమత్వంలోని ఇడ్ ప్రధానంగా ఏ నియమంపై పనిచేస్తుంది? మూర్తిమత్వంలోని ఇడ్ అనేది ప్రధానంగా ఏ నియమంపై పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సుఖాపేక్ష నియమం. దీన్నే ఆనంద నియమం అని కూడా అంటారండి. ఆన్సర్ ఆప్షన్ సి సుఖాపేక్ష నియమం. నెక్స్ట్, పిల్లలు తమ ఉపాధ్యాయుడు లేదా హీరోను అనుకరించడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పుకుంటాము? పిల్లలు తమ ఉపాధ్యాయుడు లేకపోతే హీరోను అనుకరించడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి తదాత్మీకరణం. తదాత్మీకరణంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత ప్రకారం వస్తు స్థిరత్వ భావన అనేది ఏ దశలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ అండి, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో శిక్ష విధేయత అనేది ప్రధానంగా ఉండే స్థాయి ఏది?
శిక్ష విధేయత ప్రధానంగా ఉండే స్థాయి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పూర్వ సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ అండి, ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్ మరియు కాలక్రమేణా వయస్సు అంటే భౌతిక వయస్సు అనమాట నిష్పత్తిని సూచించేది ఏది? మానసిక వయస్సు బై శారీరక వయస్సు అంటాం కదా, శారీరక వయస్సు ఈ నిష్పత్తిని సూచించేది ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజ్ఞాలబ్ధి అంటామండి, ప్రజ్ఞాలబ్ధి. నెక్స్ట్ అండి, ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తిని, ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా వర్గీకరిస్తారు? ఇక్కడ 140 కంటే ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిభావంతుడు, జీనియస్. ప్రతిభావంతుడిగా మనం 140 కన్నా ఎక్కువ ఉంటే చెప్పుకోవచ్చండి మనం. నెక్స్ట్, అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలగునవి ఏ కారకాల కిందకి వస్తాయి? అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి ఏ కారకాల కిందకి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి జీవకారకాలు, జీవకారకాలు. నెక్స్ట్ అండి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు మొదలైనవి ఏ కారకాలు? ఆన్సర్ ఆప్షన్ సి మనోవైజ్ఞానిక కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, హెరిడిటరీ జీనియస్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథమును రచించిన వారెవరు? హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథమును రచించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ డి గాల్టన్, గాల్టన్. నెక్స్ట్, కల్లిక కుటుంబమును అధ్యయనం చేసి వికాసంపై అనువంశికత ప్రభావమును వివరించిన వారెవరు? కల్లిక కుటుంబం మీద అధ్యయనం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గొడ్డార్డ్, గొడ్డార్డ్. నెక్స్ట్, నాకు 1 డజను శిశువుల్ని ఇవ్వండి, అనువంశికతతో సంబంధము లేకుండా మీరు కోరుకున్న రీతిలో వారిని తీర్చిదిద్ది ఇస్తాను అని ప్రకటించినటువంటి పరిసరవాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వాట్సన్, వాట్సన్. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, తప్పనిసరిగా అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. మొత్తం ఈ యొక్క శిశు వికాసం మొత్తంగా ర్యాపిడ్గా రివిజన్ అయిపోతుందండి. అప్లికేషన్ బిట్స్ కూడా ఉన్నాయి దీనిలో, చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అనువంశికత పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి. అనువంశికత పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వుడ్వర్త్. ఎవరండి? వుడ్వర్త్. నెక్స్ట్ అండి, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని నిర్వచించిన వారు ఎవరు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. ఆన్సర్ ఆప్షన్ బి గెస్సెల్, గెస్సెల్. ఇక్కడ వికాసము ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ, దీనిలో ఈ క్వశ్చన్ మార్కి ఏమొస్తుంది ఆన్సర్? పరిపక్వత ఇంటూ ఆన్సర్ ఆప్షన్ సి అభ్యసనము, అభ్యసనము. నెక్స్ట్ వద్దామండి, వికాసముపై పరిసరాల ప్రాధాన్యతను వివరించిన పరిసరవాదులు కానివారు ఎవరు? మరొకసారి, వికాసంపై పరిసరాల ప్రాధాన్యతను వివరించిన పరిసరవాదులు కానివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి గాల్టన్, గాల్టన్.
నెక్స్ట్ పెట్టండి, శిశువు 47 క్రోమోజోములతో పుట్టినప్పుడు వచ్చే వ్యాధి ఏది? శిశువు 47 క్రోమోజోములతో పుట్టినప్పుడు వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ అండి, మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది? మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, జైగోట్, లేకపోతే దానికి మరో పేరే సంయుక్త బీజము. సంయుక్త బీజము. నెక్స్ట్ అండి, ఒక మానవునిలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఒక మానవునిలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 23 జతల క్రోమోజోములు అయితే ఉంటాయండి మానవుల్లో. నెక్స్ట్ అండి, స్త్రీలలో ఉండు లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఏది? స్త్రీలలో ఉండు లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎక్స్ అండి. ఎక్స్ అనే క్రోమోజోమ్. నెక్స్ట్, శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉండును? శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉండును? ఆన్సర్ ఆప్షన్ సి, తండ్రి అందించే లైంగిక క్రోమోజోమ్ మీద ఈ శిశువు యొక్క లైంగికత ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, శుక్రకణం నుండి వై అనే క్రోమోజోము అండంలో ఎక్స్ క్రోమోజోముతో ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు? శుక్రకణం నుండి వై అనే క్రోమోజోమ్ అండంలో ఎక్స్ క్రోమోజోమ్తో ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, మగ శిశువు. మగ శిశువు. నెక్స్ట్, ఫలదీకరణం చెందినటువంటి జైగోట్ రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే, ఫలదీకరణం చెందినటువంటి జైగోట్ రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే వారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, సజాతి కవలలు అంటామండి. సజాతి కవలలు. నెక్స్ట్ అండి, క్రోమోజోములలో ఉండి వంశపారపర్య లక్షణాలను మోసుకొచ్చేవి ఎవరు? క్రోమోజోములలో ఉండి వంశపారపర్య లక్షణాలను మోసుకొచ్చేవి. ఆన్సర్ ఆప్షన్ డి, జైగోట్ అండి. సారీ అండి, ఆన్సర్ ఆప్షన్ డి, జన్యువులు. జన్యువులు. నెక్స్ట్ అండి, అనువంశికత నియమాలలో ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో సంపూర్ణంగా వారి ఇరువురు లక్షణాలే ఉండటం దీనిని వివరించే నియమం లేదా సూత్రం ఏది? తల్లిదండ్రుల లక్షణాలే పిల్లల్లో పూర్తిగా రావడం అనేది. ఆన్సర్ ఆప్షన్ సి, సారూప్యతా నియమం. సారూప్యతా నియమంని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి తక్కువగా వారిగా ఉండటం అనేది ఏ అనువంశికత నియమాన్ని సూచిస్తుంది? మరొకసారి అండి, తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి తక్కువ వారిగా ఉండటం అనేది ఏ అనువంశికత నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, వైవిధ్య నియమం. వైవిధ్య నియమం. నెక్స్ట్ అండి, తల్లిదండ్రులు పొడుగువారు అయినప్పటికీ పుట్టిన శిశువులు పొట్టిగా ఉండటమును వివరించు అనువంశికతా నియమం ఏది? తల్లిదండ్రులు పొడివారు, శిశువులు పొట్టివారు. ఇది ఏ నియమం? అనువంశికతా నియమం ఏ నియమం? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. నెక్స్ట్ అండి, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము కూడా పరిసరమే అవుతుంది అని అన్నవారెవరు? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము కూడా పరిసరమే అవుతుంది అని చెప్పిన వారు? ఆన్సర్ ఆప్షన్ డి, బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. నెక్స్ట్, ద జ్యూక్స్ అనే గ్రంథమును రచించిన వారు ఎవరు? ద జ్యూక్స్ అనే గ్రంథమును రచించిన వారు?
ఆన్సర్ ఆప్షన్ డి డగ్డేల్. ఆన్సర్ ఆప్షన్ డి డగ్డేల్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథమును రచించిన వారు ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథమును రచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ సి డబ్ల్యూసి భాగ్లే. డబ్ల్యూసి భాగ్లే. నెక్స్ట్ పెట్టండి, వికాసమునకు సంబంధించి క్రమానుగతమైనది అనే సూత్రానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మొదట ఇంద్రియచాలక దశ ఆలోచన కలిగినటువంటి పిల్లవాడు తర్వాత మూర్త ఆలోచన కలిగి ఉంటాడు, ఆ తర్వాత అమూర్త ఆలోచన కలిగి ఉంటాడు కదా, అది వికాసానికి సంబంధించి క్రమానుగతమైనది అనే సూత్రానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, వికాసంలో అన్ని వికాసాలన్నీ కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతుంటాయి. వికాసాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతుంటాయి అని తెలియజెప్పే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస పరస్పర సంబంధ సూత్రం. వికాస పరస్పర సంబంధ సూత్రం. నెక్స్ట్, పెరుగుదల అనేది ఏ దశలో ఆగిపోతుంది? పెరుగుదల అనేది ఏ దశలో ఆగిపోతుంది? ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ అంతంతో. కౌమార దశ అంతంతో పెరుగుదల అనేది ఆగిపోతుంది. నెక్స్ట్, ప్రజ్ఞలో సామాన్య కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్ మరియు విశిష్ట కారకం అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వాటిలను వివరించే సిద్ధాంతం ఏది? సామాన్య కారకం, విశిష్ట కారకం ఈ రెండింటిని కూడా ఈ ప్రజ్ఞలో ఉంటాయని వివరించినటువంటి సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ద్వికారక సిద్ధాంతం. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా పాసివ్గా వినడం కాదు, మధ్య మధ్యలో యాక్టివ్గా కామెంట్లు కూడా చేస్తూ ఉండండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ అండి, ఐక్యూను లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా ఏది? ఐక్యూ. ఆన్సర్ ఆప్షన్ సి అండి ఎంఏ మెంటల్ ఏజ్ బై ఎంఏ బై సిఏ ఇంటూ 100 అండి. ఎంఏ బై సిఏ ఇంటూ 100 ఐక్యూని లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా. నెక్స్ట్ అండి, అభ్యసనంలో సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం వీటిలను సూత్రీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ధార్నడెక్. ధార్నడెక్. నెక్స్ట్ అండి, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి సంపూర్ణ ఆకృతి గెస్టాల్ట్ థియరీని ప్రధానంగా చేసుకొని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అండి, సమీప అభివృద్ధి మండలం అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కీ. వైగోటస్కీ. నెక్స్ట్ అండి, నిర్మాణాత్మకవాదం. నిర్మాణాత్మకవాదమును ప్రతిపాదించినటువంటి ప్రధానమైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? నిర్మాణాత్మకవాదం. ఆన్సర్ ఆప్షన్ సి జీన్ పియాజే. జీన్ పియాజే. నెక్స్ట్ అండి, ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శైశవ దశలో అంటే 0 నుంచి 1 సంవత్సరం మధ్య ఏర్పడే ఘర్షణ ఏది? ఏ ఘర్షణ అనేది శైశవ దశలో మనోసాంఘిక వికాస దశలో ఎరిక్సన్ అభిప్రాయం ప్రకారం ఏ ఘర్షణ ఏర్పడుతుంది? ఆన్సర్ నమ్మకం అపనమ్మకం లేదా విశ్వాసం అపనమ్మకం, లేదంటే ఇక్కడ నమ్మకం పెట్టుకోవచ్చండి, నమ్మకం అపనమ్మకం. నెక్స్ట్ అండి, ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడం ఏ సూత్రాన్ని అనుసరించడం? వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా
వ్యూహాలు రూపొందించడం అనేది ఏ సూత్రాన్ని అనుసరించడం? ఆన్సర్ ఆప్షన్ సి, వికాస వైయక్తిక భేదాల సూత్రం. వికాస వైయక్తిక భేదాల సూత్రాన్ని అనుసరించడం అండి. నెక్స్ట్ అండి, పిల్లలు తమ ఇష్టమైన ఆట వస్తువులను పగలగొట్టి లోపల ఏముందో పరిశోధించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. దీనినే అన్వేషణ వయస్సు అని కూడా అంటామండి. పూర్వ బాల్య దశ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, పరోపకార బుద్ధి, సేవా దృక్పథం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే లక్షణాలు కనిపించే దశ ఏది? అలాంటి లక్షణాలు వికసించే దశ ఏది? పరోపకార బుద్ధి, సేవా దృక్పథం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే లక్షణాలు వికసించే దశ. ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ. కౌమార దశ. పెట్టండి, హరి తన అన్నయ్య గిరి యొక్క అట్లాసును చించి ముక్కలు చేసినాడు. అయినా గిరి హరిని అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతనిని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది గిరిలోని ఏ వికాసాన్ని సూచిస్తుంది? వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ఇవి అప్లికేషన్ బిట్స్. ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్వేగ వికాసం. ఉద్వేగ వికాసం. రెండవదండి, పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి. పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. నాలుగోదండి, ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే గిరి తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారము ఈ దశలో ప్రారంభం అవుతుంది. నిగమనాత్మక ఆలోచన. ఆన్సర్ చెప్పిస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ప్రచాలక దశ. ఐదవది, ఉద్వేగ కెదార్సిన్. ఉద్వేగ కెదార్సిన్ ఈ దశలోని ప్రత్యేక అంశము. ఉద్వేగ కెదార్సిన్ ఈ దశలోని ప్రత్యేక అంశము. ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. ఉద్వేగ కేదార్సిన్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ అండి, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏది? కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ అండి. సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మక వికాసము, పెంపకము, పైవన్నీ కూడా. చోమ్స్కీ వ్యతిరేకించినది ఏది? క్రింది వాటిలో ఏ వ్యాకరణమును చోమ్స్కీ వ్యతిరేకించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3, సాంప్రదాయిక వ్యాకరణం. సాంప్రదాయిక వ్యాకరణము. ఎనిమిదవది, చోమ్స్కీ ప్రకారం ఎల్ఏడి అనగా? చోమ్స్కీ ప్రకారము ఎల్ఏడి అనగా? ఆన్సర్ ఆప్షన్ 2, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. తొమ్మిదవది, ఉద్వేగ కెదార్సిన్ అనగా? ఉద్వేగ కెదార్సిన్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకొనడం. మరొకసారి, ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవడాన్నే ఉద్వేగ కెదార్సిన్ అంటారు. 10వది, శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికే, శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికే వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక పనులు చాలా వరకు మానుకుంటారు.
చాలా వరకు మానుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికండి. ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికి వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం ఇలాంటి అనైతిక పనులన్నింటినీ కూడా చాలా వరకు మానుకుంటారు. 11వది శిశువులో జ్ఞానేంద్రియ వికాసాల్లో అన్నింటిలోకెల్లా చివరిగా ఏర్పడేది ఇది. శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలు అన్నింటిలోకల్లా చివరిగా ఏర్పడేది. ఆన్సర్ ఆప్షన్ 4 దృష్టి. దృష్టి. పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? మరొకసారి, పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మూడవ వయోస్థాయి. మూడవ వయోస్థాయి. 13వది వృత్తిలో స్థిరపడుట అనేది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిగత విలువలు వనరుల నుండి సంభవించినటువంటి వికాస కృత్యమే వృత్తిలో స్థిరపడుట అనేది. వ్యక్తిగత విలువల నుండి సంభవించిన వికాస కృత్యమే వృత్తిలో స్థిరపడుట. 14వది ఈ క్రింది వానిలో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథము కానిది ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కానీ ఇస్తే మనం దొరికేస్తాం అనమాట. ఇక్కడ క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇందులో 3 తెలిసి ఉండాలి. 3 తెలిసి ఉంటేనే కానీ 4వది రచించలేనటువంటి గ్రంథాన్ని మనం ఐడెంటిఫై చేయలేం. మరి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథం కాదు. ఇందులో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథాలు చూద్దామండి. క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్ ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథాలండి. 15 బిట్టు థెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది ఆన్సర్ ఆప్షన్ 4 వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేసేది సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్. వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుందండి. 16వది ఈ క్రింది వానిలో హవిగ్ హర్స్ట్ సూచించిన 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యం ఏది? 16వది ఈ క్రింది వానిలో హవిగ్ హర్స్ట్ సూచించిన 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకునుట అనేది 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యం అండి. దీన్ని సూచించిన వారు హవిగ్ హర్స్ట్ అండి. 17వది కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం అనేది ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం. 18వది గిరి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు. ఇది అతనిలోని ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది. గిరి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు. ఇది అతనిలోని ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 నైతిక వికాసం. 19వది కవల సోదరులైనటువంటి గిరి హరిలలో 10వ సంవత్సరం నుండి నాటికి
హరి కన్నా గిరి 4 అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు. హరి కన్నా గిరి 4 అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు. ఇది వికాసములోని ఈ సూత్రమును వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వికాస వైయక్తిక భేద సూత్రము. వికాస వైయక్తిక భేద సూత్రము. 20ది చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా శివ దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైనటువంటి శృతి అను అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికతా నియమమునకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. నెక్స్ట్ 21ది సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణములలో చారనిది. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చారనిది. ఆన్సర్ ఆప్షన్ 4 తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట అనేది సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాల్లో చేరందండి. అసలు ఏమేమి చేర్తే చూద్దామండి. తోటి శిశువులుగా ఓర్పుగా ప్రవర్తించడము, శిశువు సేవా దృక్పథం కలిగి ఉండడం, తోటి శిశువుకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా సాంఘిక పరిపక్వత లక్షణాలలో ముఖ్యమైన అంశాలు అండి. ఇది కాదండి. నెక్స్ట్ 22ది ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 XX అండి. XX. 23వది అమూర్త చింతన అనే భావన అమూర్త చింతన అనే భావన పియాజే ఈ దశకు సంబంధించినది. అమూర్త చింతన. ఆన్సర్ ఆప్షన్ 3 నియత ప్రచాలక దశ. నియత ప్రచాలక దశ. 24వది అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది, సైకిల్ ఎలా పరిగెడుతుంది, జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతున్నాయి లాంటి ప్రశ్నలతో విసిగించే గిరి ఉన్న దశ సైకాలజీ ప్రకారం. ఇదే వాగుడుకాయ దశ అంటారు కదా, అది. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. 25వది కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. 26వది అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చినటువంటి గిరి కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 3వ దశ మంచి బాలుడు మంచి బాలిక ఆ దశ. నెక్స్ట్ 27వది ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక దశాకాలం ఏది? ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్నటువంటి ఇంద్రియ చాలక దశాకాలము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 0 నుంచి 4 months. 0 నుంచి 4 నెలలు. 28వది శిశువుకు మొదట ఈ శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 తల అండి. తల భాగం మీద ముందు అదుపు ఏర్పడుతుంది. నెక్స్ట్ 29వది చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది. చలన వికాసము అనేది దేని నుండి సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 భౌతిక వికాసము. భౌతిక వికాసము. 30వదండి గిరి హరి అనే ఇద్దరు శిశువుల్లో గిరి ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ హరి తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు?
హరి ఒక్కడే ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ 2 సంసర్గ క్రీడ. సంసర్గ క్రీడ. మరి ఇప్పటి వరకు 150 బిట్లతో మన ముందుకు రావడం అయింది అండి. అదేవిధంగా నిర్వచనాలు, వీటి మీద చాలా చాలా ముఖ్యమైన బిట్లు అండి. వీడియోని తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? వీలైనంత వరకు ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేయండి. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఆ స్టాన్లీ హాల్. ఆన్సర్ ఆప్షన్ ఆ స్టాన్లీ హాల్. రెండవది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ప్రిన్సిపల్. ఆన్సర్ ఆప్షన్ ఈ విలియం జేమ్స్. విలియం జేమ్స్. బిహేవియరిజం గ్రంథాన్ని రచించిన సైకాలజిస్ట్ ఎవరు? బిహేవియరిజం. ఆన్సర్ ఆప్షన్ ఆ వాట్సన్. వాట్సన్. నాలుగోదండి ఆన్ మెమరీ. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ ఎబ్బింగ్ హౌస్. ఎబ్బింగ్ హౌస్. ఫిఫ్త్ వన్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. డ్రీమ్స్ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఆన్సర్ ఆప్షన్ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆరవది ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథం ఎవరిది? ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథం ఎవరిది? ఏప్స్ అంటే చింపాంజీ అని అర్థం. తోకలేని కోతి చింపాంజీ అని అర్థం అనమాట. ఆన్సర్ ఆప్షన్ ఆ కోహ్లర్. కోహ్లర్. ఏడవది మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఆన్సర్ ఆప్షన్ ఆ విల్హెల్మ్ వూంట్. జర్మనీ దేశస్థుడు. విల్హెల్మ్ వూంట్ జర్మనీ దేశస్థుడు. ఎనిమిదవది బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ స్టాన్లీ హాల్ అమెరికా దేశస్థుడు. స్టాన్లీ హాల్. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. తొమ్మిదవది అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ విలియం జేమ్స్ అమెరికా దేశస్థుడు. విలియం జేమ్స్. ఇతన్ని అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తుంటారు. పదవది వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు. జీన్ పియాజే. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జీన్ పియాజే. 11వది ప్రవర్తనవాద మూలపురుషుడు ఎవరు? ప్రవర్తనవాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఈ జేబి వాట్సన్ అమెరికా దేశస్థుడు. జేబి వాట్సన్ అమెరికా దేశస్థుడు. 12వదండి మనోవిశ్లేషణవాద మూలపురుషుడు ఎవరు? మనోవిశ్లేషణవాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్. 13వది జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఆన్సర్ ఆప్షన్ ఆ థార్న్డెక్ అమెరికా దేశస్థుడు. థార్న్డెక్. 14వది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ ఈ జీన్ పియాజే. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు. 15వది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ వైగోటస్కీ. రష్యా దేశస్థుడు వైగోటస్కీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోటస్కీ. 16వది ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ చార్లెస్ పియర్మ్యాన్. చార్లెస్ పియర్మ్యాన్ ఇంగ్లాండ్ దేశస్థుడు. 17వది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ ఈ హోవర్డ్ గార్డెనర్. గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. 18వది ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ గోల్డ్మ్యాన్ అమెరికా దేశస్థుడు. గోల్డ్మ్యాన్ అమెరికా దేశస్థుడు. 19 పెట్టండి. మనోసాంఘిక వికాస సిద్ధాంతము. మనోసాంఘిక వికాస సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ ఎరిక్ ఎరిక్సన్. ఎరిక్ ఎరిక్సన్ స్వీడన్ దేశస్థుడు. 20వది శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఈ ఇవాన్ పావ్లవ్. ఇవాన్ పావ్లవ్ రష్యా దేశస్థుడు. 21వదండి కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ ఆ బిఎఫ్ స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్ అమెరికా. 22వది యత్న దోష అభ్యసన సిద్ధాంతము అనేది ఎవరిది? యత్న దోష అభ్యసన సిద్ధాంతము ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ ఆ డార్నడెక్ అమెరికా దేశస్థుడు. యత్న దోష అభ్యసన సిద్ధాంతం డార్నడెక్. 23వది పరిశీలన అభ్యసన సిద్ధాంతము. పరిశీలన అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఈ ఆల్బర్ట్ బండూరా. ఆల్బర్ట్ బండూరా కెనడా దేశస్థుడు. 24వది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ కోహ్లర్. కోహ్లర్. కోహ్లర్ అంటే గెస్టాల్ట్ వాదులు. అంతర్దృష్టి అభ్యాసం జర్మనీ దేశస్థులు. 25వది మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మానసిక వయస్సు. ఆన్సర్ ఆప్షన్ ఈ ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే. 26వది ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ విలియం స్టెర్న్. విలియం స్టెర్న్ జర్మనీ దేశస్థుడు. విలియం స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి భావన. 27వది విస్కు వియాస్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఆ వెస్లర్. డబ్ల్యూ అంటే వెస్లర్. వెస్లర్ అమెరికా దేశస్థుడు. 28వది సాంఘిక మితి సోసియోమెట్రీ. సాంఘిక మితి అభివృద్ధి చేసిన వారు ఎవరు? సాంఘిక మితి మొరెనో రొమేనియాకి చెందినటువంటి మొరెనో. 29వది తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని ఎవరిది? తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని ఎవరిది?
ఆన్సర్ ఆప్షన్ ఆ దర్స్టన్, అమెరికా దేశస్థుడు దర్స్టన్. ధారణ వక్రం విస్తృతి రేటు, ధారణ వక్రం విస్తృతి రేటు అంశాలను అధ్యయనం చేసిన వారు ఎవరు? ధారణ వక్రం విస్తృతి రేటు అంశాలను అధ్యయనం చేసిన వారు ఎవరు? తప్పనిసరిగా కామెంట్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. 51వ బిట్టు, పిల్లలు అది ఏమిటి అది ఎందుకు అలాంటి ప్రశ్నలతో విసిగించే దశ ఏది? దీనే ప్రశ్నించే వయస్సు దశ లేదా విజ్ఞాన తృష్టు దశ అని కూడా అంటారండి. ఆన్సర్ చేసేస్తున్నాను, వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. ఎలాగా అది ఏమిటి అది ఎందుకు అని ఎలా ప్రశ్నలతో విసిగిస్తున్నారంటే అది పూర్వ బాల్య దశలోని అంగన్వాడీ స్టేజ్ అండి. నెక్స్ట్ బిట్టు, పిల్లలు సమూహాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో ఆటలలో నిమగ్నమయ్యే దశ ఏది? పిల్లలు సమూహాలుగా ఏర్పడుతున్నారు, పరస్పర సహకారం ఉంటుంది ఒకరికొకరికి, అదేవిధంగా అలా ఆటలలో నిమగ్నమయ్యే దశ ఏది? దీన్నే సహకార క్రీడ అంటామండి. సహకార క్రీడ దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, పూర్వ బాల్య దశ. నెక్స్ట్, ఇతరులతో పోల్చితే భౌతిక లేదా శారీరక వికాసం అతి తక్కువ వేగంతో జరుగు దశ ఏది? ఇతరులతో పోల్చితే భౌతిక లేదా శారీరక వికాసం అతి తక్కువ వేగంతో జరిగే దశ ఏది? అంటే ఇతరులతో అంటే ఇతర దశలతో పోలిస్తే. ఆన్సర్ ఎవరు చేస్తున్నాను? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్టు, రాము కంటి ముందు ఉండు విషయాలను మాత్రమే చూసి విశ్లేషించగలుగుతున్నాడు. రాము కంటి ముందు ఉండే విషయాలను మాత్రమే చూసి విశ్లేషించగలుగుతున్నాడు. రాము ఉన్న దశ ఏది? ఇక్కడ మూర్త ప్రచాలకత అని స్పెసిఫిక్ గా ఇచ్చాం కాబట్టి ఆన్సర్ పెట్టగలుగుతుంటాము. మనం గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర బాల్య దశ అయితే మూర్త, అమూర్త అంటే కౌమార దశ అండి. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ అంటే మూర్త ప్రచాలకత, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్, శిశువులో తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు సంభవించే అతివ్యాప్త దశ అని దేనిని అంటారు? అతివ్యాప్త దశ అని దేనిని అంటారు? తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు వస్తాయండి. ఆన్సర్ ఆప్షన్ సి యవ్వనారంభ దశ, యవ్వనారంభ దశ. నెక్స్ట్ బిట్టు, పిల్లలలాగా ప్రవర్తించాలా లేదా పెద్దలలాగా ప్రవర్తించాలా అనేది తెలియక అయోమయానికి గురయ్యే దశ, దీనినే సందిగ్ధ దశ అని కూడా అంటారండి. ఆ దశ ఏది? ఇక మనకి ఇక్కడ ఆన్సర్ చూస్తే మ్యాక్సిమం బైఫర్కేషన్ చేసుకోగలగాలి. ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ. నెక్స్ట్ బిట్టు, కంటికి ఎదురుగా లేని విషయాల గురించి కూడా ఆలోచించడం, విశ్లేషించడం ప్రారంభించినటువంటి శిశువు ఉన్న దశ అమూర్త ప్రచాలకత ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ అండి, కౌమార దశ. నెక్స్ట్, వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరు దశ ఏది? వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరు దశ ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ, కౌమార దశ. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు ఎవరు? మరొకసారి, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి స్టాన్లీ హాల్, స్టాన్లీ హాల్. నెక్స్ట్, పుట్టినప్పుడు శిశువు సగటు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? పుట్టినప్పుడు శిశువు సగటు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 2.5 నుంచి 3.5 కేజీలు, లేకపోతే పౌండ్లు ఇస్తే 6 నుంచి 8 పౌండ్లు అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 61వ బిట్టు, పుట్టినప్పటికే బాగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం ఏది?
పుట్టినప్పటికే బాగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్పర్శ. స్పర్శ. నెక్స్ట్ బిట్టు, అన్నింటికంటే అత్యంత చివరగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏది? అన్నింటికంటే అత్యంత చివరగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియము. ఆన్సర్ ఆప్షన్ డి దృష్టి అండి. దృష్టి. పెరుగుదల, చలన, జ్ఞానేంద్రియ వికాసాలు ఎక్కువ వేగంతో జరుగు దశ ఏది? మరొకసారి అండి. పెరుగుదల, చలన, జ్ఞానేంద్రియ వికాసాలు ఎక్కువ వేగంతో జరిగే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శైశవ దశ. శైశవ దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శిశువులో మొదటి జత దంతములు మరి టైం ల్యాగ్ లేకుండా చాలా స్పీడ్గా చేయడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. మరి ఎందు గురించి అంటే ఇవి రాను రాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క సమయాన్ని ఆదా చేస్తాయి, వేగంగా ఆన్సర్ చేసేటట్టు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందు గురించి అనేది చాలా స్పీడ్గా చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టే లోపలనే నేను స్క్రోల్ చేసేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఒకసారి ఆ క్వశ్చన్ చదివినట్టునే ఒకసారి పాజ్ చేయండి, ఆన్సర్ చూసుకుంటే అప్పుడు పెట్టండి. ఓకేనండి. మరి శిశువులో మొదటి జత దంతములు సామాన్యంగా ఎప్పుడు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి 6 నుండి 8 నెలల మధ్య. 6 నుండి 8 నెలల మధ్య మొదటి జత దంతములు ఏర్పడతాయి. మరి అన్ని దశలలోకెల్లా ఏ దశలో శిశువు యొక్క మెదడు ఎక్కువగా పెరుగుతుంది? అన్ని దశల్లోకెల్లా ఏ దశలో శిశువు యొక్క మెదడు ఎక్కువగా పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి శైశవ దశలో. శైశవ దశలో మెదడు యొక్క పరిమాణం ఎక్కువగా పెరుగుతుంది కదా. ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? సామాన్య మనిషితో పోలిస్తే శైశవ దశలో మెదడు యొక్క పరిమాణం ఎంత పెరుగుతుంది? దీనికి తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 66ది, శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ ఏది? శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. నెక్స్ట్, పూర్తి వయోజనుల వలె పని చేసుకోగల స్వయం సహాయక చలన నైపుణ్యాలు ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? మరొకసారి, పూర్తి వయోజనుల వలె పని చేసుకోగల స్వయం సహాయక చలన నైపుణ్యాలు అనేవి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. 68ది, నాట్యం చేయడం, కుంటటం, స్కిప్పింగ్ ఆడటం వంటివి ఏ రకమైనటువంటి చలనాత్మక నైపుణ్యాలు? ఆన్సర్ ఆప్షన్ బి స్థూల కండర నైపుణ్యాలు. స్థూల కండర నైపుణ్యాలు. 69ది, రాయటం, బొమ్మలు వేయటం, సూదిని పట్టుకోవడం వంటివి ఏ రకమైన చలనాత్మక నైపుణ్యాలు? ఆన్సర్ ఆప్షన్ బి సూక్ష్మ కండర నైపుణ్యాలు. నెక్స్ట్ 70ది, లైంగిక అవయవాలు పూర్తిగా పరిపక్వతకు వచ్చే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ. కౌమార దశ. 71ది, అడలసెన్స్ అను పదానికి మూలమైనటువంటి లాటిన్ పదం ఏది? అడలసెన్స్ అనేది లాటిన్ భాష పదం నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అడాలసరి. అడాలసరి అంటే దీనికి అర్థం ఏంటంటే, అడాలసరి అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటంటే పరిపక్వతకు వచ్చుట అని చెప్పుకోవచ్చండి. 72ది, వేగవంతమైనటువంటి పెరుగుదల. దీనినే పెరుగుదల ధార అని కూడా అంటామండి. మరి ఈ వేగవంతమైన పెరుగుదల కనిపించే దశ ఏది? ఆన్సర్ పెరుగుదల ధార అనేది ఆన్సర్ ఆప్షన్ డి కౌమార దశలో జరుగుతుందండి. కౌమార దశలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, పుట్టినప్పుడు శిశువు మెదడు బరువు వయోజన మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది? పుట్టినప్పుడు శిశువు మెదడు బరువు వయోజన మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 1/4 వంతు అండి. 1/4 వంతు. నెక్స్ట్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు సాధారణంగా ఎన్నవ నెలలో తల నిలపగలుగుతాడు?
పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు సాధారణంగా ఎన్నవ నెలలో తల నిలపగలుగుతాడు? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. వికాసము అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది. ఇది ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుణాత్మకత లక్షణాన్ని తెలియజేస్తుంది. 77వది, వికాసము ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగినా జీవిత పర్యాంతము జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే సూత్రం ఏది? వికాసం ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వికాసం వేగంగా జరిగినా జీవిత పర్యాంతము జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ వికాస అవిచ్ఛిన్నత సూత్రము. నెక్స్ట్ 78వది, ఒక వస్తువును అందుకునేటప్పుడు ముండెము, భుజాలు, చేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట ముండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి సమీప దూరస్థ వికాసము. నెక్స్ట్ నైతిక వికాసం అనేది ఎప్పుడు కూడా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది అని కోల్బర్గ్ తెలియజేశారు కదా. దీనిని వివరించే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస పరస్పర సంబంధ సూత్రం. నెక్స్ట్ 80ది, ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అవసరమైనటువంటి భౌతిక చలన వికాసాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఏ వికాస సూత్రాన్ని వివరిస్తుంది? మరొకసారండి, ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అవసరమైన భౌతిక చలన వికాసాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఏ వికాస సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం వాడుతూ ఉంటామండి. 47 క్రోమోజోములతో పుట్టిన శిశువుకు సంభవించే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి డౌన్ సిండ్రోమ్. అంటే బుద్ధిమాంద్యతకు దారితీసే వ్యాధి ఈ డౌన్ సిండ్రోమ్ అండి. మరి శుక్రకణం నుండి Y క్రోమోజోమ్, అండంలో X క్రోమోజోమ్తో ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి మగ శిశువు. XY అంటే మగ శిశువు. నెక్స్ట్ ఫలదీకరణము చెందిన జైగోటు రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే వారిని ఏమంటారు? ఒకే జైగోట్ రెండుగా విడిపోయింది కాబట్టి ఇక్కడ ఒకటే జైగోట్ అని అన్నాడు, రెండుగా విడిపోయింది అన్నాడు కాబట్టి ఇద్దరు ఏర్పడ్డారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సజాతి కవలలు. నెక్స్ట్ 84వది, పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని వివరించిన పరిసరవాది ఎవరు? పెంపుడు శిశువులపై పరిశోధన ఎవరు చేశారండి? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి స్కోడాక్. నెక్స్ట్ పడవ నడిపే పిల్లలు జిప్సీలపై పరిశోధనలు చేసి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని నొక్కి చెప్పిన వారు ఎవరు? పడవ నడిపే పిల్లలు జిప్సీలపై ఎవరు పరిశోధనలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి గోల్డాన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఆన్సర్ ఆప్షన్ ఏ బాగ్లే, WC బాగ్లే. ఇంగితాలు లేదా ముద్దు మాటలు, అస్పష్ట మాటలు కనిపించే దశ ఏది? ఇంగితాలు అనగా ముద్దు మాటలు లేదా అస్పష్టమైన మాటలు ఇంకా కనిపించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శైశవ దశ. నెక్స్ట్ ప్రమాదాల వయస్సు అని ఏ దశను అంటారు?
ప్రమాదాల వయస్సు అని ఏ దశను అంటారు? ప్రమాదము. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. ప్రమాదము పూర్వ. నెక్స్ట్, పిల్లలు సమూహాలుగా ఏర్పడి ముఠా క్రీడలు ఆడే దశ ఏది? ముఠా క్రీడలు లేదా సాంఘిక క్రీడ ఆడే దశ ఏది? ఇక్కడ ముఠా. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశనే ముఠా క్రీడలు ఆడే దశనే ఉత్తర బాల్య దశ అని కూడా అంటారండి. నెక్స్ట్, తన గురించి ఇతరులు తెలుసుకోవాలి, తను అందరికంటే బాగా గుర్తించాలి అనుకునే దశ అంటే పాత్ర గుర్తింపు ఏది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ. కౌమార దశ. నెక్స్ట్ 91ది, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత ఏర్పడే దశ ఏది? చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవాడు తండ్రి ఏం చేస్తుంటే స్క్రూ మెకానిక్ చేస్తూ ఉన్నాడంటే స్క్రూ డ్రైవర్తో వాడు కూడా చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేయడానికి చేస్తూ ప్రమాదాలు గురవుతాడు. కాబట్టి చలనాత్మక ప్రమాద వయసు అని కూడా అంటారు. అదేవిధంగా చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత ఈ ప్రమాదాల వయసు అయిన పూర్వ బాల్య దశలోనే ఏర్పడుతుంది. నెక్స్ట్, భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఏది? లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, మగ పిల్లల కంటే ఆడపిల్లలు దాదాపు 1-2 సంవత్సరాల ముందే ఏ దశలో అడుగు పెడతారు? మగపిల్లల కంటే ఆడపిల్లలు దాదాపు 1-2 సంవత్సరాల కంటే ముందే ఏ దశలో అడుగు పెడతారు? ఆన్సర్ ఆప్షన్ సి యవ్వనారంభ దశలోకి. యవ్వనారంభ దశలోకి. నెక్స్ట్, పెరుగుదల అనేది గరిష్టంగా జరిగి ఏ దశ అంతంతో ఆగిపోయేది ఏది? ఈ దశ అంతంతో ఆగిపోయేది ఏది? ఆన్సర్ కౌమార దశ అంతంతో ఆగిపోయేది ఈ పెరుగుదల. కౌమార దశ అంతంతో. నెక్స్ట్, వ్యక్తి ఆకారాలు ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం. వ్యక్తి ఆకారాలు ప్రాకారాలు. ఆన్సర్ ఆప్షన్ సి అండర్సన్. ఆకారాలు ప్రాకారాలు అండర్సన్. నెక్స్ట్, పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధినే పరిణితి అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధిని పరిణితి లేదా పరిపక్వత అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మెకనల్. మెకనల్. నెక్స్ట్, అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి ఏ కారకాల కిందకు వస్తాయి? అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి ఏ కారకాల కిందకు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి జీవకారకాలు. జీవకారకాలు. నెక్స్ట్ అండి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు మొదలైనవి ఏ కారకాల కిందకు వస్తాయి? ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు. ఆన్సర్ ఆప్షన్ సి మనోవైజ్ఞానిక కారకాలు. మనోవైజ్ఞానిక కారకాలు. నెక్స్ట్, ఒక శిశువులో మొత్తం ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఒక శిశువులో మొత్తం ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 46 లేకపోతే 23 జతలని కూడా తెలుస్తుంది. మరి చాలా ఇంపార్టెంట్ పెట్టండి. శిశువుకు భాషా వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు, ఆ తర్వాత అస్పష్ట శబ్దాలు, చిన్ని మాటలు, సంక్లిష్ట వాక్యాలు వరుసగా మాట్లాడగలగటం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఏ సూత్రాన్ని వివరిస్తాయి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్లతో ముందుకు వెళ్దామండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని
మంచి వీడియోలు జనాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.